అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ECIL అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది హెడ్ క్వార్టర్స్. మనకి పోస్టింగ్ కూడా 99% మనకి ఏంటంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమి కావు. ఇది వచ్చేసి మనకి ECILది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి కెరియర్స్ ఉంది కదా, కెరియర్స్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. 06/2024 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ GET పొజిషన్స్కి వీలైతే రిక్రూట్ చేస్తున్నారు అట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్. ఓకేనండి, మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్లో మీకు ఏంటంటే లాస్ట్ డేట్ అనేది మనకి 13th ఏప్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇది లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారండి. సెకండ్ లింక్ ఉంటుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 06/2024 అడ్వర్టైజ్మెంట్ నెంబరు with reference to our advertisement number 06/2024 the last date of receipt of online application has been extended till 20 May 2024 వరకు ఈ లాస్ట్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. అందరూ అప్లై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇది వచ్చేసి ఎక్స్టెండ్ చేసింది కాపీ మాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా మీకు లాస్ట్ డేట్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. ఓన్లీ డేట్స్, ఆన్లైన్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది 23rd March 2024 అయితే మనకు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే 20 May 2024 అండి, ఓకేనా. మీకు ఈ లాస్ట్ డేట్ కోసం క్లారిఫై అయితే వచ్చింది కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడ్వర్టైజ్మెంట్లోని మీకు లాస్ట్ డేట్ 13th April 2024 అని ఇచ్చారండి. మీరు ఏం కంగారు పడద్దు, అడ్వర్టైజ్మెంట్లో అయితే చేంజ్ చేయలేదు. బట్ ఏంటంటే మీకు అఫీషియల్గా నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే మీకు క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్లో మీకు అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది కదా, దాని మీద కూడా మీకు 20 May 2024 ఇచ్చారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. లాస్ట్ డేట్ అయితే ఉంది. అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, ఓకేనా. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. మనకి ఆల్రెడీ చెప్పాను కదా, హెడ్ క్వార్టర్స్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంది. ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ చూడండి. ఇనీషియల్గా మనకి యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అండి. అంటే 20 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. GET పొజిషన్ అయితే ఇస్తున్నారండి. ఇందులో మనకి ఏ డిసిప్లైన్స్కి మనకి రిక్రూట్మెంట్ తీస్తున్నారంటే EC వాళ్ళకి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. EEE స్టూడెంట్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 7 పోస్టులు అయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ చేసిన వాళ్ళకి 13 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే CSE కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE BTech. ఇన్ ECE చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, EEE చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ చేసిన వాళ్ళు మెకానికల్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు, అండ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. దీనికి ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు వస్తుందండి. ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ అనేది 40,000 ఇస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 60 నుంచి 65,000 వరకు వస్తుందండి పర్ మంత్.
అలాగే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ మెకాట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ అయితే కాదండి. ఓన్లీ త్రిబుల్ ఈసీఈ మెకానికల్ సిఎస్సి ఈ గ్రూప్స్ వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మీకు ట్రైనీ ఆఫీసర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ట్రైనీ ఆఫీసర్లో మీకు బేసిక్ శాలరీ అనేది 40,000 నుంచి 1,40,000 వరకు వస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ మీకు ఏంటంటే ఈ ట్రైనీ ఆఫీసర్ అనే పొజిషన్ అనేది కంప్లీట్ అవుయి మీకు ఏంటంటే మీకు ప్రమోషన్ లా డిక్లేర్ చేస్తారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత అంటే కన్ఫర్మేషన్ అనమాట, మీకు పర్మనెంట్ చేస్తారు. పర్మనెంట్ చేసిన తర్వాత కూడా బేసిక్ శాలరీ అనేది సేమ్ 40,000 నుంచి 1,40,000 అయితే సేమ్గా ఉంటుందండి. బట్ ఏంటంటే మీకు ఎడిషనల్గా బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతాయి. డిఏ అని, హెచ్ఆర్ఏ అని, నెక్స్ట్ పిఎఫ్ అని, లీవ్స్ అని చెప్పేసి మీకు చాలా అయితే బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతుంది. ఇది బాండ్ అండి, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. బాండ్ ఏంటంటే మీకు 4 years పాటు మేము వర్క్ చేస్తామని చెప్పేసి బాండ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసీఐఎల్ అనేది చాలా పెద్ద సంస్థ అండి. మీకు అక్కడ వర్క్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే దీనికంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ మీరు ట్రైనింగ్ చేస్తారు. మీ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళు మీ మీద కొంత మనీ అనేది ఖర్చు చేస్తారు కదండి, ఆ మనీ అనేది వేస్ట్ అవుతుంది. అందుకే మీకు ఏంటంటే 4 years పాటు మేము కంపల్సరీగా వర్క్ చేస్తామని చెప్పేసి మీరైతే బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. బాండ్ ఉందని చెప్పేసి మీరు ఎవరు అప్లై చేయకుండా మానేయద్దు. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, జీఈటీ పొజిషన్స్ టోటల్గా 30 పోస్టులు అయితే ఉన్నాయండి. 30లో ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 8, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 4 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండి. అక్కడ మనకి 27 years అయితే ఇవ్వడం జరిగింది కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే 32 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years. ఓబీసీ వాళ్ళు అంటే మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అండి. అంటే వాళ్ళు వచ్చేసి 37 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పిలవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మనకి 1:4 రేషియోలో మనకైతే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిటన్ టెస్ట్ సిటీస్ మనం చూసుకున్నట్టయితే బెంగళూరులో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా ఈ సిటీస్లో మాత్రమే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రిటన్ టెస్ట్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఓఎంఆర్ సీట్ మీద అయితే ఉంటుందండి. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఆఫ్లైన్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అండి. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. పైన సిటీస్ అయితే ఏం కాదు. పైన సిటీస్ ఓన్లీ ఫర్ రిటన్ టెస్ట్ కోసం ఇచ్చారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మాత్రం ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తారండి. అది కూడా మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి మీకు కమ్యూనికేట్ చేస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వమని చెప్తారండి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో అట్ ద టైమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు. డేటు, టైము, వెన్యూ అనేది ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ మెయిల్ ఐడి కాల్ లెటర్ పంపిస్తారండి అది. అండ్ నెక్స్ట్ 10th class మార్క్ లిస్టు ఫర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం 10th class మార్క్ లిస్టు. ఎవరైనా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే వాళ్ళు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అయితే పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు. అండ్ ఎనీ అదర్ రిలాక్సేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా ఉంటే వాళ్ళు రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు అనేది 1000 rupees అయితే ఉందండి. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఐఎల్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఐఎల్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇన్ ఈసీఐఎల్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదు.
నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ షాల్ బి యాక్సెప్టెడ్. ఓకేనా, అంటే ఏం లేదు, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. ఎటువంటి మీరు ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా మీరైతే ఏం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకైతే రైల్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మీకు లాస్ట్ డేట్ 20 May 2024 అండి. డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డిసిప్లైన్ మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు వెళ్తున్నప్పుడు అంటే బిఫోర్ ఇంటర్వ్యూ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అట్ ద టైం ఏంటంటే మీరు అప్లికేషన్ పంపిస్తారు కదా, అప్లికేషను అండ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ క్యాస్ట్ కానీ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ జిరాక్స్ కాపీ చేసి సెల్ఫ్ అటాచ్డ్ చేసుకోవాలండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరు ఒక జిరాక్స్ కాపీ తీసినట్టయితే ఆ జిరాక్స్ కాపీ కింద మీరు సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీ. అండ్ ప్రొసీడెడ్ టు పే అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ అనేది యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది కదా, అది ఎలా పే చేయాలి ఏంటంటే మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారు లింక్, ఆ లింక్ మీద మీరు ఓపెన్ చేయండి. లింక్ మీద ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే 06/2024 అడ్వర్టైజ్మెంట్ నెంబరు అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. అప్లికేషన్లో ఎలా అయితే ఫిల్ చేస్తున్నారో సేమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. రెండు డిఫరెంట్గా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంటుంది కదా, అక్కడ ఒకటే ఉంటుంది జీఈటీ అని, జీఈటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీ మొబైల్ నెంబరు, అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ఇక్కడ ఉంటుంది. రిమార్క్స్ మీరు ఏమైనా రాయాలంటే రాయొచ్చు, లేదంటే లేదు, వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్గా ఉంచుకోండి. మీ నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ అని చెప్పేసి చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 1000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేశాక మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అయితే సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీరు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదేంటంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇవన్నీ లింక్స్ మాట. ఫస్ట్ లింక్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్, సెకండ్ లింక్ వచ్చేసి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కదా దానికి సంబంధించి. ఇది వచ్చేసి మీకు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పేమెంట్ అనేది ఎలాగా పే చేయాలి అని చెప్పేసి ప్రొసీజర్ మాట. నెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు ఎస్బీఐ పేమెంట్ అనేది చేయాలి కదండి, ఫీ పేమెంట్ లింక్. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ దగ్గర టెంపరీ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి 06/2024 హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఫ్రెషర్. అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ లేవు, మీరు ఫ్రెష్గా అప్లై చేసుకున్నట్టయితే ఇలా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ అప్లైడ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అండి. పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా నింపండి. జెండర్ కానీ, అండ్ నెక్స్ట్ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, స్పేస్ మొత్తం అన్ని చూసుకొని జాగ్రత్తగా ఇవన్నీ ఎంటర్ చేసేసండి. మీ ఫాదర్ నేము, కేటగిరీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేటా, ఎస్ఆ నో అని చెప్పేసి అడుగుతుంటారు. మదర్ టంగ్ ఏంటి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, రిలీజియను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత కింద చూడండి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ నెంబర్ కానీ మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్యూఎన్ ఈసీఐ ఎంప్లాయీ, ఈసీఐ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదు నో అయితే నో పెట్టుకోండి, లేదు నేను కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్నారంటే కాంట్రాక్ట్ లేబర్ అని చెప్పేసి పెట్టేసండి. అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేయండి. మొత్తం అన్ని వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ హైలైట్ అవుతుంది. ఇది ఫిల్ చేయడానికి ఉంటుంది, లేదంటే మీకు ఫిల్ చేయడానికి అవదండి. ఇది వచ్చేసి కరస్పాండింగ్ అడ్రస్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మీ అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఏంటంటే మీ డిగ్రీ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసినారో ఉంటారో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ప్రతిదీ మీరు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సంబంధించిందండి. మీ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే లేదు వదిలేసండి, ఇది ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 రెఫరెన్సెస్ అని చెప్పేసి అడిగారు కదా, మీది అంటే మీకు ఎవరైనా రిలేటివ్స్ కానీ, అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈసీఐఎల్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరెన్స్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే వదిలేసండి, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లాంగ్వేజెస్ నో అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని చెప్పేసి రాయండి. స్పీక్, రీడ్, రైట్ మాట్లాడడం, అండ్ నెక్స్ట్ చదవడం అండ్ అలాగే రాయడం కూడా వచ్చు అయితే ఈ 3 బాక్సుల్లో టిక్ పెట్టండి. లేదు నాకు మాట్లాడడం వచ్చు అని అనుకుంటే స్పీక్ మీద టిక్ పెట్టేసి
పెట్టేసి మిగిలిన 2 ఖాళీగా వదిలేసండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఏంటంటే మీరు 10th క్లాస్ అండ్ నెక్స్ట్ ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, అన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు అప్లై చేయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకపోతే లేదు. ఎనీ అదర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కంప్యూటర్ కోర్సు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి కదండి, అవి కూడా మీరు ఇక్కడ అదర్స్ దగ్గర మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్. రిటన్ టెస్ట్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు, ఎక్కడైతే మీరు దగ్గరగా సిటీ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.